అక్రమ సంబంధాలు. ప్రస్తుతం సమాజంలో భర్తలను చంపేస్తున్న భార్యల ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇది కొత్త ట్రెండ్గా మారిపోయింది. జరుగుతున్న అనేక వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రియుడిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్నాక కూడా కొందరు భార్యలు ఈ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్న వాళ్ళు ఓవైపు ఉంటే, ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్గా మారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్ళంటేనే యువత ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు అన్నీ తానై కూలి పని చేసి పోలీస్ని చేసి ఆమె కలను నిజం చేశాడు భర్త. కోచింగ్తో పాటు మంచి చదువులు చెప్పించాడు. కానీ ఆమె చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ వార్త ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అదే జిల్లాకు చెందిన జైలాల్ అనే వ్యక్తికి రీటా అనే యువతికి 2023లో వివాహం జరిగింది. అయితే పోలీస్ కావాలని తన కల అని జైలాల్కి చెప్పింది భార్య రీటా. అయితే ఆమెను కూలి పని చేసి మరీ చదివించాడు, మంచి కోచింగ్ ఇప్పించాడు. అయితే రీటాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. రీటాకు సాగర్ జిల్లాలోని గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరు సంవత్సరం పాటు అక్కడే అద్దె ఇంట్లో ఉన్నారు. అయితే ఓసారి పని నిమిత్తం తన భర్త జైలాల్ను భార్య రీటా జబల్పూర్కు పంపించింది. ఈ క్రమంలో రీటా లక్కీ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళు జబల్పూర్లో పనిచేసిన జైలాల్ భార్య వద్దకు వచ్చాడు. రీటా ఫోన్లో లక్కీ అనే యువకుడితో దిగిన ఫోటోలు, వీడియోలు చూసిన జైలాల్ భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలో రీటాకు కోపం కట్టలు తెంచుకుంది. భర్తతో వాగ్వివాదానికి దిగింది. అంతేకాకుండా ఆమె ప్రియుడు లక్కీకి జరిగిన విషయం వివరించడంతో ఇద్దరూ కలిసి తన భర్త జైలాల్ను బెదిరించారు. మా జోలికి వస్తే చంపేస్తామన్నారు. దీంతో బాధితుడు ఒక్కసారిగా షాక్కి గురై గతంలో జరిగిన అనేక సంఘటనల దృష్ట్యా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తనను తన భార్య చంపేస్తుంది అంటూ తనకు న్యాయం చేయాలని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కాబట్టి సేఫ్ అయ్యావు, లేదంటే మరో భర్త బలి అనే వార్త చూసేవాళ్ళం, ఏది ఏమైనా జాగ్రత్త బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అక్రమ సంబంధాలు. ప్రస్తుతం సమాజంలో భర్తలను చంపేస్తున్న భార్యల ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇది కొత్త ట్రెండ్గా మారిపోయింది. జరుగుతున్న అనేక వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రియుడిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్నాక కూడా కొందరు భార్యలు ఈ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్న వాళ్ళు ఓవైపు ఉంటే, ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్గా మారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్ళంటేనే యువత ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు అన్నీ తానై కూలి పని చేసి పోలీస్ని చేసి ఆమె కలను నిజం చేశాడు భర్త. కోచింగ్తో పాటు మంచి చదువులు చెప్పించాడు. కానీ ఆమె చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ వార్త ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అదే జిల్లాకు చెందిన జైలాల్ అనే వ్యక్తికి రీటా అనే యువతికి 2023లో వివాహం జరిగింది. అయితే పోలీస్ కావాలని తన కల అని జైలాల్కి చెప్పింది భార్య రీటా. అయితే ఆమెను కూలి పని చేసి మరీ చదివించాడు, మంచి కోచింగ్ ఇప్పించాడు. అయితే రీటాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. రీటాకు సాగర్ జిల్లాలోని గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరు సంవత్సరం పాటు అక్కడే అద్దె ఇంట్లో ఉన్నారు. అయితే ఓసారి పని నిమిత్తం తన భర్త జైలాల్ను భార్య రీటా జబల్పూర్కు పంపించింది. ఈ క్రమంలో రీటా లక్కీ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళు జబల్పూర్లో పనిచేసిన జైలాల్ భార్య వద్దకు వచ్చాడు. రీటా ఫోన్లో లక్కీ అనే యువకుడితో దిగిన ఫోటోలు, వీడియోలు చూసిన జైలాల్ భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలో రీటాకు కోపం కట్టలు తెంచుకుంది. భర్తతో వాగ్వివాదానికి దిగింది. అంతేకాకుండా ఆమె ప్రియుడు లక్కీకి జరిగిన విషయం వివరించడంతో ఇద్దరూ కలిసి తన భర్త జైలాల్ను బెదిరించారు. మా జోలికి వస్తే చంపేస్తామన్నారు. దీంతో బాధితుడు ఒక్కసారిగా షాక్కి గురై గతంలో జరిగిన అనేక సంఘటనల దృష్ట్యా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తనను తన భార్య చంపేస్తుంది అంటూ తనకు న్యాయం చేయాలని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కాబట్టి సేఫ్ అయ్యావు, లేదంటే మరో భర్త బలి అనే వార్త చూసేవాళ్ళం, ఏది ఏమైనా జాగ్రత్త బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అక్రమ సంబంధాలు.
ప్రస్తుతం సమాజంలో భర్తలను చంపేస్తున్న భార్యల ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇది కొత్త ట్రెండ్గా మారిపోయింది. జరుగుతున్న అనేక వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రియుడిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్నాక కూడా కొందరు భార్యలు ఈ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్న వాళ్ళు ఓవైపు ఉంటే, ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్గా మారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్ళంటేనే యువత ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు అన్నీ తానై కూలి పని చేసి పోలీస్ని చేసి ఆమె కలను నిజం చేశాడు భర్త. కోచింగ్తో పాటు మంచి చదువులు చెప్పించాడు. కానీ ఆమె చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ వార్త ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అదే జిల్లాకు చెందిన జైలాల్ అనే వ్యక్తికి రీటా అనే యువతికి 2023లో వివాహం జరిగింది. అయితే పోలీస్ కావాలని తన కల అని జైలాల్కి చెప్పింది భార్య రీటా. అయితే ఆమెను కూలి పని చేసి మరీ చదివించాడు, మంచి కోచింగ్ ఇప్పించాడు. అయితే రీటాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. రీటాకు సాగర్ జిల్లాలోని గోపాల్గంజ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరు సంవత్సరం పాటు అక్కడే అద్దె ఇంట్లో ఉన్నారు. అయితే ఓసారి పని నిమిత్తం తన భర్త జైలాల్ను భార్య రీటా జబల్పూర్కు పంపించింది. ఈ క్రమంలో రీటా లక్కీ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళు జబల్పూర్లో పనిచేసిన జైలాల్ భార్య వద్దకు వచ్చాడు. రీటా ఫోన్లో లక్కీ అనే యువకుడితో దిగిన ఫోటోలు, వీడియోలు చూసిన జైలాల్ భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలో రీటాకు కోపం కట్టలు తెంచుకుంది. భర్తతో వాగ్వివాదానికి దిగింది. అంతేకాకుండా ఆమె ప్రియుడు లక్కీకి జరిగిన విషయం వివరించడంతో ఇద్దరూ కలిసి తన భర్త జైలాల్ను బెదిరించారు. మా జోలికి వస్తే చంపేస్తామన్నారు. దీంతో బాధితుడు ఒక్కసారిగా షాక్కి గురై గతంలో జరిగిన అనేక సంఘటనల దృష్ట్యా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తనను తన భార్య చంపేస్తుంది అంటూ తనకు న్యాయం చేయాలని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కాబట్టి సేఫ్ అయ్యావు, లేదంటే మరో భర్త బలి అనే వార్త చూసేవాళ్ళం. ఏది ఏమైనా జాగ్రత్త బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.